Hello everyone. Now we are going to discuss about menu items and menus in this session. అయితే మెను ఐటమ్స్ మనకి టోటల్ 3 టైప్స్ ఉన్నాయి. మెయిన్లీ డిస్ప్లే, అవుట్పుట్ అండ్ యాక్షన్. డిస్ప్లే ఈజ్ ఫర్ ఫార్మ్స్. జస్ట్ రిమెంబర్ దిస్. యాక్షన్ ఈజ్ ఫర్ క్లాసెస్ అండ్ అవుట్పుట్ ఈజ్ ఫర్ రిపోర్ట్స్. ఇది క్లాసెస్ అనొచ్చు లేదా ఏదైనా పీరియాడిక్ టాస్క్ ఆర్ ప్రాసెస్ అనే అనొచ్చు. సో వాట్ ఆర్ దీస్ మెను ఐటమ్స్? మెను ఐటమ్స్ ఏంటి అంటే మనకి బ్యాక్ ఎండ్లో క్రియేట్ చేసే ఫార్మ్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఏదైనా ఎండ్ యూజర్ యాక్సెస్ చేయాలి అంటే అది మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి ఆర్ ఏదైనా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ ఓపెన్ చేయడం ఇట్లా యాక్సెస్ చేస్తారు. వాళ్ళకి డైరెక్ట్గా బ్యాక్ ఎండ్ ఆబ్జెక్ట్స్ని యాక్సెస్ చేయడానికి మధ్యలో లింక్ ఉండేది మెను ఐటమ్స్ అనమాట. అంటే ఇప్పుడు డైరెక్ట్ ఫామ్ని వాళ్ళు మన బ్యాక్ ఎండ్లో క్రియేట్ చేసిన ఒక ఫామ్ని డైరెక్ట్గా వాళ్ళు ఓపెన్ చేయడానికి కుదరదు. దాన్ని మనం ఒక మెను ఐటమ్కి లింక్ చేస్తాం ఫస్ట్. తర్వాత ఆ మెను ఐటమ్ని తీసుకెళ్ళి ఫ్రంట్ ఎండ్లో ప్లేస్ చేస్తాం. అప్పుడే వాళ్ళు దాన్ని డైరెక్ట్ ఓపెన్ చేయగలుగుతారు. ఇక్కడ ఇప్పుడు ఈ ఫామ్ ఓపెన్ చేశాను ఏరియా పేజ్లో నుంచి, లైక్ అకౌంట్స్ పేబుల్స్ నుంచి. ఇక్కడ కనపడుతున్న ప్రతి ఆప్షన్, ప్రతి లింక్ ఒక మెను ఐటమే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెను ఐటమ్స్ ఉంటాయి. అది మనం బ్యాక్ ఎండ్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అది ఏ టైప్ ఆఫ్ మెను ఐటమ్ అని. ఈ ఫార్మ్స్ వచ్చి డిస్ప్లే మెను ఐటమ్స్ ఉంటాయి. రిపోర్ట్స్ యూజువల్లీ అవుట్పుట్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ ప్రాసెసెస్ డైరెక్ట్ క్లాస్కి పాయింట్ చేసి పెట్టుకుంటున్నప్పుడు ఎక్కువ యాక్షన్ పెడతాం. అయితే ఈ 3 టైప్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే, ఫార్మ్స్ డిస్ప్లే చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఆల్ వెండర్స్ ఉంది, ఇట్స్ ఎ ఫార్మ్. ఈ ఫార్మ్స్ డిస్ప్లే చేస్తున్నప్పుడు డిస్ప్లే టైప్ ఆఫ్ మెను ఐటమ్ తీసుకుంటాం. డిస్ప్లే టైప్ ఆఫ్ మెను ఐటమ్ తీసుకుని లింక్ చేస్తాం. యాక్షన్ ఏమో ప్రాసెసెస్ లైక్ పీరియాడిక్ టాస్క్ కానీ ఏదైనా క్లాసెస్కి పాయింట్ చేస్తున్నప్పుడు యాక్షన్. అండ్ అవుట్పుట్ ఏమో రిపోర్ట్కి. కానీ బ్యాక్ ఎండ్లో మనకి ఏంటంటే ఆప్షన్, ఒక మెను ఐటమ్ క్రియేట్ చేస్తే అది ఒక, అంటే డిస్ప్లే మెను ఐటమ్ ఓన్లీ ఫామ్కే పాయింట్ చేయాలని ఏం లేదు. ఇట్ కెన్ పాయింట్ టు ఏ రిపోర్ట్ ఆర్ ఏ క్లాస్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెమాన్స్ట్రేట్ చేయడానికి నేను ఒక శాంపుల్ 2 టేబుల్స్ తీసుకున్నాను. ఐల్ క్విక్లీ వాక్ టు. ఒక ఎంప్లాయీ టేబుల్స్ అని చెప్పి ఒక 3 ఫీల్డ్స్ తీసుకున్నాను. దానికి ఫీల్డ్ గ్రూప్ క్రియేట్ చేశాను. జస్ట్ ఆ ఫీల్డ్స్ ఇందులో డిస్ప్లే చేస్తున్నాను. ఇందులో ఫీల్డ్ గ్రూప్ యాడ్ చేశాను. అండ్ దెన్ ఒక చైల్డ్ టేబుల్ ఉంది. చైల్డ్ టేబుల్లో ఎంప్లాయీ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేస్తున్నాను. ఇందులో ఎంప్లాయీ ఐడి, తనకి ఎగనెస్ట్గా ఏ ఐటమ్ కొన్నాడు, అమౌంట్ డీటెయిల్స్ అండ్ రిలేషన్స్ క్రియేట్ చేశాను. పేరెంట్ టేబుల్కి చైల్డ్ టేబుల్కి అంటే నార్మల్ రిలేషన్ విత్ ఎంప్లాయీ ఐడి. సో ఇది నార్మల్ ఫామ్ క్రియేషన్. ఇక్కడ ఫామ్ ఈ డేటా సోర్సెస్ ఫామ్లో యాడ్ చేసి జస్ట్ ఒక శాంపిల్ గ్రిడ్ తీసుకున్నాను. గ్రిడ్లో డేటా సోర్స్ అండ్ డేటా గ్రూప్ తీసుకున్నాను. ఆటోమేటిక్గా ఫీల్డ్స్ అన్ని ఇక్కడ పాపులేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఏ సింపుల్ ఫామ్, సింపులిస్ట్ ఫామ్ కైండ్. గ్రిడ్ చూపిస్తుంది అంతే. అండ్ క్యాప్షన్ సెట్ చేసుకున్నాను, ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, అండ్ ఆల్ ద ఫీల్డ్స్ ఆర్ ఎడిటబుల్ హియర్. ఓకే, అండ్ ఇంకొక ఫామ్ వచ్చి ఎంప్లాయీ ట్రాన్సాక్షన్స్. అక్కడ ఉన్న ప్రతి ఎంప్లాయీకి ఏమేమి ఐటమ్స్, ఎంత అమౌంట్ అని సమ్ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేస్తున్నాను. 2 శాంపుల్ ఫార్మ్స్ ఐ హ్యావ్ క్రియేటెడ్. అండ్ ఇప్పుడు ఈ ఫామ్ని ఫ్రంట్ ఎండ్లో ఇవ్వాలి అంటే మనం దానికి మెను ఐటమ్ క్రియేట్ చేయాలి. ఐదర్ ఫ్రంట్ ఎండ్లో ఇవ్వాలి అంటే ఏరియా పేజ్లో పెట్టాలన్నా, లేదా వేరే ఫామ్లో మెను ఐటమ్ బటన్లా ప్లేస్ చేయాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్స్ క్లిక్ చేస్తే అది వేరే ఇంకో ఫామ్ ఓపెన్ అవుతుంది. ఎట్లా అంటే ఇది మెను ఐటమ్ బటన్ పెట్టి ఆ మెను ఐటమ్ బటన్ ఒక మెను ఐటమ్కి లింక్ చేస్తాం. సో అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫామ్ని ఓపెన్ చేస్తుంది. ఏ ఫామ్కి పాయింట్ చేస్తుందో ఆ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడున్న 2 ఫామ్స్కి కూడా విల్ క్రియేట్ ఏ శాంపుల్ మెను ఐటమ్స్. డిస్ప్లే మెను ఐటమ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఒకటేమో ఎంప్లాయీ టేబుల్కి. సో నేమ్ ఆఫ్ ద మెను ఐటమ్ సేమ్ ఫామ్ నేమ్ సెట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మెయిన్ మనం యూజ్ చేసే ప్రాపర్టీస్ ఏంటంటే లేబుల్ ఒకటి, హెల్ప్ టెక్స్ట్ ఒకటి, ఇంకోటి ఆబ్జెక్ట్. మనం ఏ ఆబ్జెక్ట్కి లింక్ చేస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ టైప్ ఉంటుంది.
అయితే ఇక్కడ ఉండే డిస్ప్లే మెనూ ఐటెంలో గానీ, యాక్షన్‌లో గానీ, అవుట్‌పుట్‌లో గానీ మూడిట్లోనూ మనకి ఫార్మ్, క్లాస్ దేనికైనా లింక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటది. కానీ బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారం డిస్ప్లే అనేది ఎప్పుడు ఫార్మ్‌తో లింక్ చేయాలి. అండ్ అవుట్‌పుట్ వచ్చి రిపోర్ట్స్‌కి. అండ్ యాక్షన్ వచ్చి క్లాసెస్‌కి. కానీ మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. లైక్ అవుట్‌పుట్ గూడా నేను తీసుకెళ్ళి ఫార్మ్‌కి లింక్ చేయొచ్చు కావాలనుకుంటే. ఫార్మ్ ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్ ఫార్మ్ సెలెక్ట్ చేసుకొని ఐ కెన్ సెలెక్ట్ ఎ ఫార్మ్ ఇన్ ద ఆబ్జెక్ట్. కానీ బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారం డిస్‌ప్లే అనేది ఎప్పుడు ఫార్మ్ పర్పస్‌కి, అవుట్‌పుట్ ఏమో రిపోర్ట్ పర్పస్‌కి, యాక్షన్ ఏమో క్లాసెస్‌కి. అవుట్‌పుట్ గూడా మనం కంట్రోలర్ క్లాస్ యూజ్ చేస్తే గనక రిపోర్ట్స్‌లో మనం అవుట్‌పుట్ మెనూ ఐటెమ్ క్లాస్‌కే పాయింట్ చేస్తాం. డైరెక్ట్‌గా రిపోర్ట్‌కి పాయింట్ చేయం. అది లేటర్ సెషన్స్‌లో మీరు చూస్తారు. సో, ఇట్లా సెగ్రిగేట్ చేయడం వల్ల ఏంటంటే ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎవరైనా ఫార్మ్ మెనూ ఐటెమ్స్ కోసం చూస్తున్నారనుకోండి, ఫార్మ్ మెనూ ఐటెమ్స్‌లో చూడొచ్చు. డిస్‌ప్లే ఆటిలో చూడొచ్చు. సిమిలర్‌లీ రిపోర్ట్ ఏమో అవుట్‌పుట్ అండ్ యాక్షన్ వచ్చి క్లాసెస్. ఆహ్, అట్లా ప్రాసెసెస్‌కి వాటి కోసం యాక్షన్ యూజ్ చేస్తాం. సో, అలా నీట్‌గా వాళ్ళు సెగ్రిగేట్ చేయడానికి ఇలా 3 పెట్టారు. బట్ నార్మల్‌గా అయితే మూడిటికి కొంచెం సిమిలరే ఉంటాయి. 3 మెనూ ఐటెమ్స్ ఆర్ సేమ్. అన్నిటికి ఒకటే టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ యూ కెన్ సెటప్ ద సేమ్ థింగ్. సో, ఇప్పుడు ఒక బేసిక్ మెనూ ఐటెమ్ క్రియేట్ చేశాను కదా! ఈ మెనూ ఐటెమ్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ మనం సెట్ చేసుకోవాల్సిన ప్రాపర్టీ వచ్చి లేబుల్. మనం ఇక్కడ ఏ లేబుల్ పెడతామో అదే ఫ్రంట్ ఎండ్ కనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ అని సెట్ చేశాను. ఆహ్, ఎంప్లాయీ హెల్ప్ టెక్స్ట్ ఏమో మనకి పాపప్‌లా వస్తుంది. ఇది నేను ఫ్రంట్ ఎండ్‌లో చూపిస్తాను మీకు. ఎంప్లాయీ డీటెయిల్స్ ఆహ్, ఎంప్లాయీ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ సమ్ హెల్ప్ టెక్స్ట్ ఏదో ఒకటి లేబుల్‌తో సేమ్ ఉండకుండా సమ్ అదర్ హెల్ప్ టెక్స్ట్ ఇచ్చాను. సో, ఈ లేబుల్ హెల్ప్ టెక్స్ట్ అయిపోయిన తర్వాత మనం మెయిన్ సెట్ చేసుకోవాల్సింది ఆబ్జెక్ట్ టైప్. ఏ ఆబ్జెక్ట్‌కి లింక్ చేస్తున్నాం ఈ మెనూ ఐటెమ్‌ని. ఫార్మ్‌కా, రిపోర్ట్‌కా లేకపోతే ఏమైనా క్లాస్‌కా అనేది. సో, ఈ కేస్‌లో నేను ఫార్మ్‌కి చేస్తున్నాను కాబట్టి ఫార్మ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. దట్ టు డిస్‌ప్లే మెనూ ఐటెమ్ కాబట్టి ఫార్మే సెట్ చేశాను. అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్‌లో మనకి మనం ఏ టైప్ సెట్ చేసుకున్నామో అవే డ్రాప్ డౌన్ వస్తాయి. రిపోర్ట్స్‌కి పెట్టుకుంటే మనకి రిపోర్ట్స్ డ్రాప్ డౌన్ వస్తాయి. ఫార్మ్ సెట్ చేసుకుంటే ఫార్మ్ డ్రాప్ డౌన్ వస్తాయి. ఓకే. సో, ఫార్మ్‌కి లింక్ చేసుకుంటాం. అండ్ దీని తర్వాత మనకు ఎప్పుడైనా యూజ్ చేసే ప్రాపర్టీస్ అంటే రిపోర్ట్స్‌కి చేసినప్పుడు రిపోర్ట్ డిజైన్ అనేది ఒకటి ఎనేబుల్ అవుతుంది. ఐల్ షో యూ థట్. తర్వాత పారామీటర్స్, ఇనమ్ టైప్ పారామీటర్స్, ఇనమ్ పారామీటర్స్ ఒకటి. ఎప్పుడైనా మల్టీ సెలెక్ట్ అండ్ ఓపెన్ మోడ్, ఫార్మ్ వ్యూ ఆప్షన్ ఇవి ఇవి యూజువల్‌గా ఏమన్నా ఎక్కువ యూజ్ చేసేది. ఇది ఎట్లా పనిచేస్తాయో మీకు చూపిస్తాను. సో, ఐకేసీఎస్ ఎంప్లాయీ టేబుల్ ఇప్పుడు నేను ఫార్మ్‌కి పాయింట్ చేశాను కదా! సో, ఐ సేవ్ ఇట్. సో, ఇప్పుడు డైరెక్ట్ దీన్ని ఓపెన్ చేసినా కూడా ఫార్మ్ ఓపెన్ అవుతది మనకి. సేమ్ ఇట్లా ఫార్మ్ ఓపెన్ అయింది. రైట్? ఈ ఫార్మ్‌ని తీసుకెళ్ళి మనం ఫ్రంట్ ఎండ్‌లో డిస్‌ప్లే చేయాలి. ఇప్పుడు నేను అకౌంట్స్ పేయబుల్స్‌కెళ్తే ఇక్కడ ఆల్ వెండార్స్ కింద ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ దిస్ ఆప్షన్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది ఇక్కడ యాడ్ చేయాలనుకోండి. మనం ఇక్కడ మెనూస్ అనేది ఉంటుంది. మెనూస్ అనేది మనకి ఫ్రంట్ ఎండ్‌లో కనపడుతున్న మాడ్యూల్స్ అన్నీ ఇక్కడ ఒక ఫోల్డర్‌లా కనపడతాయి. లైక్ అకౌంట్స్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, జనరల్ లెడ్జర్ ఇక్కడున్న ప్రతి ఫోల్డరు మనం కావాలంటే కొత్తది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అకౌంట్ పేయబుల్స్‌కొచ్చి కామన్‌లో, వెండార్స్‌లో ఐయామ్ ట్రైయింగ్ టు యాడ్ ఎ న్యూ మెనూ ఐటెమ్. ఇక్కడ వెండార్స్ కింద మనకి లింక్స్ ఏమున్నాయి ఆల్ వెండార్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ ఇవన్నీ ఈ లేబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మెనూ ఐటెమ్‌లో సెట్ చేసిన లేబుల్సే ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ వెండార్స్ ఉంది. ఆల్ వెండార్స్ లింక్ అయిన మెనూ ఐటెమ్ ఏంటి ఇక్కడ వెన్ టేబుల్ లిస్ట్ పేజ్. వెన్ టేబుల్ లిస్ట్ పేజ్‌కి ఏ లేబుల్ పెట్టుందో అదే ఫ్రంట్ ఎండ్ కనిపిస్తుంది మనకి. బీ365లో దీని మీద రైట్ క్లిక్ ఇస్తే మీకు డైరెక్ట్‌గా మెనూ ఐటెమ్ ఓపెన్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఇక్కడైతే 2012లో ఇట్లా యాడ్ ఇన్స్‌లోకెళ్ళి ఇట్లా ఓపెన్ చేసుకుంటాం మెనూ ఐటెమ్. అండ్ ఆ మెనూ ఐటెమ్ ప్రాపర్టీస్‌లో మనకి లేబుల్ ఏం సెట్ చేసుందో అదే ఫ్రంట్ ఎండ్ కనిపిస్తుంది. ఇక్కడ ఆల్ వెండార్స్ అని ఉంది కదా! సో, అక్కడ ఫ్రంట్ ఎండ్ కూడా ఆల్ వెండార్స్ అని కనపడుతుంది. ఇన్ కేస్ మనం ఏది సెట్ చేయకపోతే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను లేబుల్
అండ్ హెల్ప్ టెక్స్ట్ 2 రిమూవ్ చేసేస్తున్నాను. ఏం సెట్ చేయకపోతే మెనూ ఐటెమ్‌కి ఉన్న నేమ్ ఏదుందో అది వచ్చేస్తుంది. అండ్ అది స్టార్ మార్క్స్‌లో చూపిస్తుంది. ఐ విల్ షో యూ. సో, ఇప్పుడు ఈ మెనూ ఐటెమ్‌ని ఐదర్ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్‌గా ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయొచ్చు. న్యూ అంటే న్యూ ఎళ్లి మెనూ ఐటెమ్ అని క్రియేట్ చేస్తాము. ఆ మెనూ ఐటెమ్ దగ్గర మనం ఏ మెనూ ఐటెమ్‌కి పాయింట్ చేస్తున్నామో ఆ డీటెయిల్ ఇస్తాం. అది డిస్‌ప్లేనా? అవుట్‌పుట్టా? లేకపోతే యాక్షనా అని సెలెక్ట్ చేసుకొని ఆ మెనూ ఐటెమ్ లింక్ చేస్తాం. ఆర్ ఎల్స్ డైరెక్ట్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయొచ్చు. ఆటోమేటిక్‌గా ఆ ప్రాపర్టీ వచ్చేస్తుంది. సో, ఓకే. ఇప్పుడు ఇది సేవ్ చేసి ఇక్కడ స్టార్ మార్క్స్ వచ్చినాయి చూసారా? నేమ్ రాకుండా వీటికేమో ఆల్ వెండర్స్ ఇవన్నీ వచ్చినాయి. కానీ ఇక్కడ మాత్రం అటు ఇటు స్టార్ వచ్చి మనకి మెనూ ఐటెమ్ నేమ్ ఏది ఉంటే అది చూపిస్తుంది. బికాజ్ నేను మెనూ ఐటెమ్‌కి లేబుల్ సెట్ చేయకపోవడం వల్ల. సో, అందుకే ఇప్పుడు మెనూ ఐటెమ్స్ క్రియేట్ చేసినప్పుడు కంపల్సరీ మనము లేబుల్ సెట్ చేయాలి. లేకపోతే ఫ్రంట్ ఎండ్‌లో మనకది డీటెయిల్‌గా కనిపించదు. ఆ చేంజెస్ ఎఫెక్ట్ అవ్వడానికి జస్ట్ లీగల్ ఎంటిటీ చేంజ్ చేస్తున్నాను. అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు యూఎస్ఎంఎఫ్ లీగల్ ఎంటిటీ. యూఎస్ఎంఎఫ్‌కొచ్చి అకౌంట్స్ పేయబుల్స్‌లో కామన్ సెక్షన్‌లో యాడ్ చేశాను. ఆల్ వెండర్స్ కింద. సో, ఇక్కడ యాడ్ అయింది. దీనికి ఇప్పుడు స్టార్స్ కనిపిస్తున్నాయి మనకి అటు ఇటు. ప్రాపర్ లేబుల్ రాలేదు. ఎందుకంటే మెనూ ఐటెమ్‌లో లేబుల్ సెట్ చేయకపోవడం వల్ల. కానీ అది క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్‌గా మన ఫార్మ్‌ని ఓపెన్ చేస్తుంది. సో, అట్లా మెనూ ఐటెమ్ మన బ్యాక్ ఎండ్ ఉన్న ఫార్మ్‌కి, రిపోర్ట్‌కి ఆర్ క్లాస్ ఉంటే క్లాస్‌కి డైరెక్ట్‌గా పాయింట్ చేయడానికి యూజ్ చేస్తాం దీన్ని. మెయిన్‌లీ కనెక్షన్ బిట్వీన్ ఫార్మ్స్ అండ్ ఫ్రంట్ ఎండ్. ఎండ్ యూజర్‌కిను, ఆ బ్యాక్ ఎండ్ ఆబ్జెక్ట్స్‌కిను లింక్ చేసేది ఈ మెనూ ఐటెమ్స్ అన్నమాట. వీటికి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి. ఐ విల్ షో యూ. సో, అయితే ఇప్పుడు ఐ విల్ సెట్ అప్ ద లేబుల్. దానికి లేబుల్ వీ కెన్ పుట్ లైక్ ఎంప్లాయీ హెల్ప్ టెక్స్ట్ వచ్చి ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే. సేవ్ ఇట్. కంపైల్. ఇది మనకి రీస్టోర్ చేసినా వస్తుంది. ఆర్ ఎల్స్ ఒకసారి మళ్ళీ రీసెలెక్ట్ చేసుకున్న ఎఫెక్ట్ అవుతుంది. వెంటనే నేను ఏ లేబుల్ ఇక్కడ లేబుల్ ఏది ఇచ్చానో అది హ్యాష్‌టిగ్స్‌గా ఇక్కడ ఎఫెక్ట్ అయింది. సో, సేమ్ అదే ఫ్రంట్ ఎండ్‌కి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది మనకి. సో, ఐ గో టు ద ఫ్రంట్ ఎండ్. ఎంప్లాయీ. ఎంప్లాయీకి చేంజ్ అయింది. అండ్ హెల్ప్ టెక్స్ట్ అనేది మనకి ఇది ఆహ్, ఈ మెనూ ఐటెమ్స్ మీద మనకి ఇలా పాపప్ వస్తుంది కదా! దాని గురించి సమ్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దట్. అదొచ్చేది బికాస్ ఆఫ్ హెల్ప్ టెక్స్ట్. ఒకసారి ఇది మళ్ళీ సింక్ చేద్దాము. కెన్ ఐదర్ రీస్టోర్ ఇట్. ఒకసారి మాడ్యూల్ చేంజ్ చేసి విల్ సీ దట్ ఆప్షన్ అగైన్. యూఎస్ఎంఎఫ్ లీగల్ ఎంటిటీ నుంచి వేరే లీగల్ ఎంటిటీకి చేంజ్ చేస్తున్నాను. చేంజెస్ ఎఫెక్ట్ అవుతున్నాయో లేదో చూడడానికి. I'm putting it back to USMF. సో, లేబుల్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. అండ్ ఆల్సో హెల్ప్ టెక్స్ట్ కూడా మనం సెట్ చేసుకుంటే ఎండ్ యూజర్‌కి దాని గురించి సమ్ మోర్ ఎక్స్‌ట్రా డీటెయిల్స్ వస్తాయి మనకి. ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ అని పాపప్ వచ్చింది చూసారా? అది హెల్ప్ టెక్స్ట్ అన్నమాట. అంటే దాని గురించి కొంచెం ఎక్స్‌ట్రా డీటెయిల్స్. ఓపెన్ లిస్ట్ ఆఫ్ వెండార్స్ కొంచెం సజెషన్ లాగా అన్నమాట. అది హెల్ప్ టెక్స్ట్. సో, అట్లా ఈ 2 ప్రాపర్టీస్ సెట్ చేసుకుంటాము. సో, ఇట్లా ఫార్మ్స్‌కైతే ఫార్మ్స్‌కి ఆహ్, క్లాసెస్‌కైతే క్లాసెస్‌కి మెనూ ఐటెమ్స్ క్రియేట్ చేస్తాము. క్లాసెస్‌కి క్రియేట్ చేసినప్పుడు ఎక్కువ యాక్షన్ క్రియేట్ చేస్తాం. ఏ ఏ మెనూ ఐటెమ్ క్రియేట్ చేసినా ఏ ఆబ్జెక్ట్‌కైనా లింక్ చేయడానికి ఉంటది. కానీ ఎప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ మనం డిస్‌ప్లే అనేది ఫార్మ్‌కే చేయాలి. అవుట్‌పుట్ అనేది రిపోర్ట్‌కి పాయింట్ చేయాలి. అండ్ ఏదైనా ప్రాసెసెస్ ఉన్నాయనుకోండి, పీరియాడిక్ టాస్క్, బ్యాచ్ ప్రాసెసింగ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు యాక్షన్ టైప్ ఆఫ్ మెనూ ఐటెమ్ తీసుకోండి. నీట్‌గా సెగ్రిగేట్ చేయడానికి.
ఓకే. ఇందులో ఇంకా ఎక్స్‌ట్రా ఉండే ఫీచర్స్ ఏంటంటే ఆహ్, ఈవెన్ ఫార్మ్ లెవెల్‌లో గూడా మనం బటన్స్ పెట్టుకునేటప్పుడు ఈ మెనూ ఐటెమే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంప్లాయీ ట్రాన్సాక్షన్స్‌కి మెనూ ఐటెమ్ క్రియేట్ చేస్తున్నాను. ఇది గూడా మనం డైరెక్ట్‌గా కావాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకోవచ్చు. ఎంప్లాయీ ట్రాన్సాక్షన్‌ని డైరెక్ట్‌గా డ్రాగ్ చేసి డిస్ప్లేలో డ్రాప్ చేస్తే మెనూ ఐటెమ్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ బ్యాక్ టు ప్రాజెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. అండ్ లేబుల్ దీనికి కూడా సేమ్ లేబుల్ అండ్ హెల్ప్ టెక్స్ట్ సెట్ చేసుకోవచ్చు. లైక్ ఎంప్లాయీ ట్రాన్సాక్షన్, హెల్ప్ టెక్స్ట్ కూడా మేబీ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఎంప్లాయీ, సంథింగ్ లైక్ దిస్. ఓకే. సో ఇప్పుడు ఇన్ కేస్ నేను ఎంప్లాయీ ఫామ్ ఓపెన్ చేస్తున్నాను కదా ఫ్రంట్ ఎండ్ నుంచి. ఎంప్లాయీ ఫామ్ ఓపెన్ చేశాక ఇక్కడ ఈచ్ ఎంప్లాయీకి ఎగైనెస్ట్‌గా ట్రాన్సాక్షన్స్ చూద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ ట్రాన్సాక్షన్స్ చూడడానికి ఐ వాంట్ టు ప్లేస్ ఎ బటన్ హియర్ ట్రాన్సాక్షన్స్ అని. సో అప్పుడు ఆ ఎంప్లాయీకి ఉన్న ట్రాన్సాక్షన్స్ ఫామ్ ఓపెన్ అవ్వాలి. సో ఈ ఫస్ట్ ఫామ్‌లో మనం బటన్ ప్లేస్ చేయాలి. డిజైన్స్‌లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి న్యూ కంట్రోల్‌లో మెనూ ఐటెమ్ బటన్ సెలెక్ట్ చేస్తాం. నార్మల్ బటన్ కాకుండా మెనూ ఐటెమ్ బటన్. బికాస్ ఇది మెనూ ఐటెమ్‌కి పాయింట్ చేస్తుంది కాబట్టి మెనూ ఐటెమ్ బటన్ అని క్రియేట్ చేస్తాం. బటన్ నేమ్ నేను జస్ట్ ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్స్ అని క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ట్రాన్సాక్షన్స్ అని క్రియేట్ చేసి ఈ బటన్ ప్రాపర్టీస్‌లో మనకి మళ్ళీ మెనూ ఐటెమ్ ఆప్షన్ ఉంటుంది లాస్ట్‌లో. ఏ టైప్ ఆఫ్ ఈ మెనూ ఐటెమ్ బటన్ ఏ మెనూ ఐటెమ్‌ని టార్గెట్ చేస్తుంది. అంటే ఏ మెనూ ఐటెమ్‌ని ఓపెన్ చేస్తుంది అనేది ఇక్కడ పాయింట్ చేస్తాము. సో ఐకేసీఎస్ ఎంప్లాయీ ట్రాన్సాక్షన్. సో డిస్‌ప్లే టైప్ ఆఫ్ మెనూ ఐటెమ్ మనం క్రియేట్ చేసింది కూడా డిస్‌ప్లే కాబట్టి ఆప్షన్ వచ్చింది. ఇన్ కేస్ నేను ఇక్కడ యాక్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు డ్రాప్ డౌన్‌లో అది కనపడదు. ఇఫ్ ఐ క్లిక్ యాక్షన్, నేను క్రియేట్ చేసిందేమో డిస్‌ప్లే మెనూ ఐటెమ్ కదా! డ్రాప్ డౌన్‌లో ఐకేసీఎస్ అని కొడితే సి, అది యాక్షన్ మెనూ ఐటెమ్ కాదు కాబట్టి అక్కడ చూపించట్లేదు. సో కరెక్ట్‌గా ఏ టైప్ ఆఫ్ మెనూ ఐటెమ్ క్రియేట్ చేసామో ఆ మెనూ ఐటెమ్ టైపే సెట్ చేసుకోవాలి. అండ్ డ్రాప్ డౌన్‌లో కరెక్ట్‌గా సేమ్ మెనూ ఐటెమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐకేసీఎస్ ఎంప్లాయీ ట్రాన్సాక్షన్స్. ఓకే. అండ్ దెన్ ఇది సేవ్ చేస్తే సో మెనూ ఐటెమ్ బటన్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు నేను ఎంప్లాయీ ఫామ్ ఓపెన్ చేస్తే ఇది ఫస్ట్ ఫామ్ మన ఎంప్లాయీస్ ఫామ్. ఇక్కడ ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ అని ఒక బటన్ క్రియేట్ చేశాను. మెనూ ఐటమ్ బటన్. ఈ మెనూ ఐటమ్ బటన్ ఒక మెనూ ఐటమ్‌కి లింక్ చేస్తుంది. ఏ మెనూ ఐటమ్? మన ట్రాన్సాక్షన్స్ ఫామ్‌కి క్రియేట్ చేసిన మెనూ ఐటమ్. సో ఫ్రంట్ ఎండ్‌లో ఫామ్‌లో బటన్స్ పెట్టాలంటే కూడా అది ఇన్ కేస్ ఒక ఆబ్జెక్ట్‌కి పాయింట్ చేస్తుందనుకోండి. ఫామ్‌కి గాని, రిపోర్ట్‌కి గాని, క్లాస్‌కి గాని దానికి ఖచ్చితంగా మెనూ ఐటమ్ బటన్ పెట్టుకొని మెనూ ఐటమ్ ద్వారానే ఎళ్తాయి. సో ఫార్మ్‌ని యాక్సెస్ చేయాలంటే రిపోర్ట్ క్లాసెస్‌ని యాక్సెస్ చేయాలంటే మెనూ ఐటెమ్స్ లేకుండా డైరెక్ట్‌గా ఇట్లా బటన్స్‌లో లింక్ చేయలేమనమాట. అంటే అది ఇప్పుడు కోడ్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఈస్ టు పుట్ దీస్ మెనూ ఐటెమ్స్. దానివల్ల మనకి మల్టిపుల్ యూసేజ్ ఉంటుంది. వేరే వేరే చోట చేయొచ్చు. అండ్ త్రూ కోడ్ కూడా అది అన్నెసెసరీ లెంథీ అవుతుంది. సో మెనూ ఐటమ్స్ అయితే మనకి ఎగ్జాక్ట్‌గా నీట్‌గా ఉంటుంది. అండ్ సింపుల్‌గా ఉంటుంది డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీ. అండ్ ఇక్కడ నేను ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా సెకండ్ ఫార్మ్ ఓపెన్ అయిపోతుంది. ఎంప్లాయీ ట్రాన్సాక్షన్. సో ఎంప్లాయీ డీటెయిల్స్ నుంచి ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ ఓపెన్ చేశాను. అండ్ టేబుల్‌లో ఈ టేబుల్‌కి రిలేషన్ ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా ఎ ఈ ఎంప్లాయీ ఐడీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే చూపిస్తుంది. ఇఫ్ ఐ సెలెక్ట్ సెకండ్ ఎంప్లాయీ అండ్ క్లిక్ ఆన్ ఎంప్లాయీ ట్రాన్సాక్షన్, ఎప్పుడైతే ఈ 2 డేటా సోర్స్‌కి టేబుల్ లెవెల్‌లో రిలేషన్ ఉంటుందో ఆటోమేటిక్‌గా సెకండ్ ఫార్మ్ ఓపెన్ అయినప్పుడు ఆ ఎంప్లాయీ ఐడీకి డీటెయిల్సే చూపిస్తుందనమాట. రిలేటెడ్ రికార్డ్సే చూపిస్తుంది. చైల్డ్ రికార్డ్స్. ఓకే. దిస్ ఈజ్ బిల్ట్ ఇన్ ఫీచర్. మనం కావాలంటే దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. క్లియర్ డైనాలింక్స్ అని ఒక ఇంత మెనూ ఐటమ్స్ మనకి వీడియోలో ఉంటుంది. క్లియర్ డైనాలింక్స్ అని ఉంటుంది. ఆ డైనాలింక్స్ తీసేస్తే
అప్పుడు ఈ ఈ ఎంప్లాయీ ఐడికి సంబంధించిన డేటా కాకుండా మొత్తం అందరి డీటెయిల్స్ వస్తాయి. తర్వాత మీకు కావాల్సిన రేంజ్ మనం అప్లై చేసుకొని ఎగ్జిక్యూట్ క్వెరీ కాల్ చేసుకుంటే ఫిల్టర్ డేటా వస్తుందన్నమాట. ఇది మెనూ మెనూ ఫంక్షన్స్ అండ్ ఎగ్జిక్యూట్ క్వెరీ ఆ సెక్షన్‌లో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ సో, ఇట్లా ఫార్మ్స్‌ని గాని, దేన్నైనా మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా ఖచ్చితంగా మెనూ ఐటెమ్ క్రియేట్ చేసే ఇది ఫ్రంట్ ఎండ్ గాని ఆర్ వేరే ఫార్మ్‌లో గాని ఇవ్వగలుగుతాం. ఫ్రంట్ ఎండ్ అంటే ఇక్కడ ప్రతి హైపర్ లింక్ ఈజ్ ఎ మెనూ ఐటెమ్. దట్ మైట్ బి ఎ డిస్‌ప్లే ఆర్ అన్ అవుట్‌పుట్ ఆర్ యాక్షన్. అది మనకెలా తెలుస్తుందంటే, ఈ మెనూస్‌లోకెళ్తే మనకి ఎవ్రీ మాడ్యూల్‌కి ఒక ఫోల్డర్ ఉంటుంది. సో, ఎప్పుడైనా ఫ్రంట్ ఎండ్‌లో ఆహ్, ఏ మెనూ ఐటెమ్ ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు మెనూస్‌కెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ వెండార్స్ ఆన్ హోల్డ్ ఉంది. ఆర్ ఓపెన్ వెండార్ ఇన్వాయిసెస్ ఉంది. సో, వెండార్ ఇన్వాయిస్ సెక్షన్‌లో కామన్‌లో సబ్ ఫోల్డర్‌లో వెండార్ ఇన్వాయిస్‌లో ఓపెన్ వెండార్ ఇన్వాయిసెస్ అని ఒక ఫార్మ్ ఉంది. ఈ ఫార్మ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆహ్, ఏ మెనూ ఐటెమ్ యూజ్ చేశారు? డీటెయిల్‌గా తెలుసుకోవాలి అనుకుంటే, ఒకటి ఫార్మ్ ఓపెన్ చేశాక రైట్ క్లిక్ ఇచ్చి పర్సనలైజ్ చేస్తే మనకు ఆ ఫార్మ్ ఇన్ఫర్మేషన్ వస్తది. అక్కడి నుంచి కూడా మనకు తెలుస్తుంది మెనూ ఐటెమ్ ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్మ్ ఇప్పుడు ఓపెన్ చేశాను కదా! ఇఫ్ ఐ పర్సనలైజ్ ఇట్, ఈవెన్ D365లో కూడా రైట్ క్లిక్ ఇవ్వగానే మీకు ఫార్మ్ ఇన్ఫర్మేషన్‌లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో, ఈ ఫార్మ్ పేరొచ్చి వెన్ వెండ్ ఓపెన్ ఇన్వాయిస్ లిస్ట్ పేజ్. ఇది నేమ్ ఆఫ్ ద ఫార్మ్. అండ్ ఈ ఫార్మ్ ఓపెన్ చేయడానికి యూజ్ చేసిన మెనూ ఐటెమ్ వచ్చి ఇది. వెండ్ ఓపెన్ ఇన్వాయిస్ లిస్ట్ పేజ్. మోస్ట్‌లీ ఇది డిస్‌ప్లే మెనూ ఐటమే అయ్యుంటది. ఫార్మ్ కాబట్టి. స్టాండర్డ్‌లో ఖచ్చితంగా అదే ఫాలో అవుతారు. సో, అలా కాదు నేను బ్యాక్ ఎండ్ నుంచి ట్రాక్ చేసి చూడాలి అనుకుంటే మెనూస్‌లోకెళ్తాం. మెనూస్‌లోకెళ్ళి కామన్‌లోకెళ్ళి వెండర్ ఓపెన్ ఇన్వాయిసెస్, ఇక్కడ కనిపించే నేమ్‌కి మనం ఉన్న లేబుల్ చూసుకోవాలి ఎప్పుడు. వెండర్ ఇన్వాయిసెస్. ఇక్కడ సబ్ మెనూ నేమ్ ఏముంది? వెండర్ ఇన్వాయిసెస్ అనుంది. సో, ఇక్కడ కూడా వెండర్ ఇన్వాయిసెస్. సో, అట్లా లేబుల్ బట్టి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎక్స్‌పాండ్ చేశాక ఓపెన్ వెండర్ ఇన్వాయిసెస్. ఇక్కడ సేమ్ అదే ఇందాక మనం చూసిన సేమ్ ఫార్మ్ నేమ్‌కి పాయింట్ చేస్తుంది. వెండర్ ఓపెన్ ఇన్వాయిస్ లిస్ట్ పేజ్ మెనూ ఐటెమ్. దీని నుంచి ఆ ఫార్మ్ లిస్ట్ పేజ్ ఫార్మ్ ఓపెన్ అవుతుందన్నమాట. సో, ఇది ఓపెన్ చేయాలంటే మనం యాడ్ ఇన్స్‌లోకెళ్ళి ఆహ్, ఓపెన్ న్యూ విండో, ఓపెన్ యూజ్డ్ మెనూ ఐటెమ్ అని క్లిక్ చేయొచ్చు. ఏమైనా ఆప్షన్స్ దాంట్లో చేంజ్ చేయాలి అనుకుంటే. జస్ట్ ఫార్మ్ ఇన్ఫర్మేషన్ లిస్ట్ పేజ్ తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ డైరెక్ట్‌లీ రైట్ క్లిక్ ఆన్ ద ఫార్మ్ అండ్ నో దట్ ఇన్ఫర్మేషన్. సో, ఇట్లా మనం ఏమైనా కొత్త మెనూ ఐటెమ్ ప్లేస్ చేయాలన్నా, ఇట్లాంటి డీటెయిల్స్ ఏమున్నా సరే ఈ బ్యాక్ ఎండ్ మెనూస్‌లోకొచ్చి చేస్తామనమాట. దిస్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ మెనూస్. అండ్ ఈవెన్ మనం ఇక్కడ కొత్త మాడ్యూల్స్ క్రియేట్ చేయాలంటే కూడా కొత్త మాడ్యూల్ క్రియేట్ చేయొచ్చు ఆల్ టుగెదర్. మనకి జనరల్‌గా స్టాండర్డ్ అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్ ఇలా ఉన్నాయి కదా! కావాలనుకుంటే కొత్త మాడ్యూల్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అండ్ దెన్ దాంట్లో మనకు కావాల్సిన మెనూ ఐటెమ్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో, అయితే ఇంకా ఇందులో ఈ మెనూ ఐటెమ్స్‌లో ఉన్న రిమైనింగ్ ప్రాపర్టీస్ చూద్దాము. ఇంకోటి హ్మ్. అవుట్‌పుట్ మెనూ ఐటెమ్ అని చెప్పాను కదా! అవుట్‌పుట్ మెనూ ఐటెమ్ అయితే మనకి ఇట్లా ఉంటుంది. సేమ్ ప్రాపర్టీస్, సేమ్ సేమ్ ఐకాన్, సేమ్ ఒకేలా కనిపిస్తుంది. అవుట్‌పుట్‌కి వచ్చి మనకి రిపోర్ట్ డిజైన్ అనేది ఒకటి ఎనేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఈ రిపోర్ట్ వచ్చి నార్మల్ మార్ఫిక్స్ రిపోర్ట్స్, ఇది మనం యూజ్ చేయట్లే ప్రెజెంట్. ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్ట్‌కి పాయింట్ చేస్తున్నాం. ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ పాయింట్ చేయగానే మనకి స్టాండర్డ్‌లో ఉన్న రిపోర్ట్స్ అన్నీ వస్తాయి. అండ్ అందులో ఏదైనా రిపోర్ట్ సెలెక్ట్ చేసామనుకోండి, ప్రతి రిపోర్ట్‌లో మనకి మల్టిపుల్ డిజైన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడైతే ఒకటే డిజైన్ ఉంది. కొన్ని రిపోర్ట్స్‌కి మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి. ఇది ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్ట్స్ చేసినప్పుడు మీకు ఆ మల్టిపుల్ డిజైన్స్ ఏంటి, ఏ డిజైన్ కాల్ చేస్తుంది అనేది క్లారిటీ వస్తుంది. సో, ఇక్కడ రిపోర్ట్ నేమ్ ఇస్తాం ఆబ్జెక్ట్‌లో. రిపోర్ట్ డిజైన్‌లోనేమో ఆ డిజైన్ నేమ్ ఇస్తామనమాట. సో, అవుట్‌పుట్ మెనూ ఐటెమ్‌కి సెటప్ ఇట్లా ఉంటుంది. ఆహ్, ఇన్ కేస్ మీరు డైరెక్ట్ రిపోర్ట్‌కి పాయింట్ చేస్తుంటే. మెయిన్ రిపోర్ట్ నేమ్ ఇస్తాం. అండ్ దెన్ డిజైన్ నేమ్ ఇస్తాం. ఓకే. అండ్ యాక్షన్‌కొచ్చి డైరెక్ట్‌గా మనం క్లాస్ సెలెక్ట్ చేసుకొని, మనం ఏ క్లాస్‌కైతే పాయింట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్‌ని ఆబ్జెక్ట్‌లో సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ టైప్ ప్రాపర్టీ. ఇది కాకుండా మనకి వేరే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పారామీటర్స్ అని ఉంది. వాట్ ఈస్ దిస్ పారామీటర్స్ అంటే మనం ఇక్కడ ఏదైనా శాంపిల్ ఏమైనా పెట్టుకోవచ్చు.
లైక్ రీడ్ ఓన్లీ అని సెట్ చేశాను నేను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. రీడ్ ఓన్లీ అని సెట్ చేశాను. అండ్ సేమ్ ఇదే ఫామ్‌కి ఎంప్లాయీ ట్రాన్సాక్షన్స్ ఫామ్‌కే నేను ఇంకొక మెనూ ఐటెమ్ క్రియేట్ చేస్తున్నాను. మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఆహ్, ఓల్డ్ మెనూ ఐటెమ్‌కేమో లాస్ట్‌లో రీడ్, న్యూ మెనూ ఐటెమ్‌కేమో లాస్ట్‌లో అప్డేట్. ఇట్లా 2 మెనూ ఐటెమ్స్ క్రియేట్ చేశాను. సో, సెకండ్ మెనూ ఐటెమ్ గూడా నేను ప్రాజెక్ట్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో, ఇక్కడ మెయిన్ ఎంప్లాయీ టేబుల్స్ ఫామ్‌కొచ్చి ఒకటే మెనూ ఐటెమ్ ఉంది. కానీ ఎంప్లాయీ ట్రాన్సాక్షన్స్ ఫామ్‌కి నేను 2 మెనూ ఐటెమ్స్ క్రియేట్ చేశాను. ఓకే. ఒకటేమో రీడ్ ఓన్లీ, దీనికి పారామీటర్స్ రీడ్ ఓన్లీ అని సెట్ చేశాను. ఇది మనకి ఎక్కడ ఫెచ్ అవుతుందంటే, ఇక్కడ నేను ఈ ఫామ్‌లో యూజ్ చేసిన మెనూ ఐటెమ్ ఏది? రీడ్ టైపే యూజ్ చేశాను కదా! ఇఫ్ ఐ గో టు దిస్ మెనూ ఐటెమ్, ఇక్కడ ఒకసారి ప్రాపర్టీ చేంజ్ చేసుకోవాలి. మనం రీనేమ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా లేటెస్ట్‌ది సెలెక్ట్ చేసుకోవాలి. ఐకేసీఎస్ ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ రీడ్. ఓకే. రీడ్‌కి పాయింట్ చేస్తున్నాను నేను. రీడ్ మెనూ ఐటెమ్‌కి. ఓకే. అండ్ ఈ ఫామ్ ఓపెన్ చేసి సేమ్ ఇందాకలాగే మనము జస్ట్ ఆ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా సెకండ్ ఫామ్ ఓపెన్ అవుతుంది కదా! ఈ సెకండ్ ఫామ్‌లో నేను ఆ మెనూ ఐటెమ్‌లో సెట్ చేసిన వాల్యూని ఫెచ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటది. మనకి ఇది సెకండ్ ఫామ్ కదా! ఎంప్లాయీ ట్రాన్సాక్షన్స్ అనేది. దాంట్లో ఫస్ట్ ఫామ్ ఓపెన్ అయ్యేటప్పుడు ఫస్ట్ కాల్ అయ్యే ఓవర్‌రైడ్ మెథడ్ వచ్చి ఇనిట్ అన్నమాట. ఇనిట్ క్రియేట్ చేసుకొని, ఇక్కడ మనకి ఒక కోడ్ ఉంటుంది. లైక్ ఆర్గ్యుమెంట్స్ అంటాం వీటిని. ఎలిమెంట్ ఎలిమెంట్ అంటే ఈ ఫామ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఎలిమెంట్ డాట్ ఆర్గ్ అంటే దీనికొచ్చే ఆర్గ్యుమెంట్స్. డాట్ పారమ్. పారమ్ అనేది మనకి ఇక్కడ ఈ మెనూ ఐటెమ్ నుంచి నేను సమ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకోండి ఆ ఫామ్‌కి, అది ఇక్కడ సెట్ చేసుకోవచ్చనమాట. సో దట్ నేను ఒకటే ఫామ్‌కి 2 మెనూ ఐటెమ్స్ ఉన్నా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఈ మెనూ ఐటెమ్‌తో ఓపెన్ చేస్తే ఒకలా బిహేవ్ చేయి. ఈ మెనూ ఐటెమ్‌తో ఓపెన్ చేస్తే ఇంకోలాగా బిహేవ్ చేయాలి అని సెట్ చేసుకోవచ్చనమాట. ఇది రీడ్ ఓన్లీ ఆర్ ఇదేమో అప్డేట్ సెట్ చేశాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ మెనూ ఐటెమ్‌తో ఆ ఫామ్‌ని ఓపెన్ చేస్తానో, ఆటోమేటిక్‌గా నాకు ఈ ఎలిమెంట్ డాట్ ఆర్గ్స్ డాట్ పామ్ అన్నప్పుడు ఆ ప్రాపర్టీలో ఏ వాల్యూ సెట్ చేసుందో ఆ వాల్యూ ఇక్కడ ఆటోమేటిక్‌గా ఫెచ్ అవుతుంది. సో, ఇక్కడ నేను దీన్ని ఇన్ఫోలో సెట్ చేస్తున్నాను. ఇన్ఫో ఆఫ్ డైరెక్ట్ ఆ వాల్యూ పారం అనేది ఎప్పుడు స్ట్రింగ్‌లోనే ఉంటుంది. స్ట్రింగ్‌లోనే సెట్ చేయగలుగుతాము. సో, డైరెక్ట్ ఇన్ఫో క్లాస్‌కి ఇచ్చేసాను వితౌట్ యూజింగ్ స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే. సో, ఇప్పుడు నేను ఎంప్లాయీ టేబుల్ ఫామ్ ఓపెన్ చేసి, ఇక్కడ నుంచి ఎంప్లాయీ ట్రాన్సాక్షన్స్ ఫామ్ క్లిక్ చేస్తే, సీ దట్ ఇన్ఫో నా నేను యూజ్ చేసిన మెనూ ఐటెమ్‌కి రీడ్ ఓన్లీ అని సెట్ చేశాను. ఆ పారామీటర్ నాకు ఆటోమేటిక్‌గా ఈ ఫామ్‌కి ఆర్గ్యుమెంట్ లాగా సెండ్ అవుతుందన్నమాట. దాన్ని నేను అక్కడ ఫెచ్ చేసుకుంటున్నాను. టు సీ దిస్ మోర్ క్లియర్‌లీ ఒక బ్రేక్ పాయింట్ పెట్టి చూపిస్తాను మీకు. ఇనిట్ మెథడ్‌లో బ్రేక్ పాయింట్ సెట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎంప్లాయీ టేబుల్ ఓపెన్ చేస్తున్నాను నార్మల్‌గా. ఇక్కడ బ్యాక్ ఎండ్ నుంచి ఓపెన్ చేస్తాను. ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ క్లిక్ చేస్తానో ఆ సెకండ్ ట్రాన్సాక్షన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. రైట్? అది క్లిక్ చేశాను. ఆ ఫామ్ ఓపెన్ అయ్యేటప్పుడు ఫస్ట్ కాల్ అయ్యే మెథడ్ ఏంటి అంటే ఇనిట్. అండ్ ఇనిట్‌లో మనకి ఇది ఎప్పుడు బేసిక్ సింటాక్స్ ఇలానే ఉంటుంది ఇది. ఎలిమెంట్ ఎలిమెంట్ అంటేనేమో ఆ ఫామ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఎలిమెంట్ డాట్ ఆర్గ్యుమెంట్స్‌ని డాట్ ఆర్గ్స్ అని కాల్ చేస్తాము. డాట్ పారం. పారం అనేది మనకి ఆ ప్రాపర్టీస్‌లో మనం పారామీటర్స్‌లో నేను ఏది సెట్ చేశానో ఆ వాల్యూ హాస్టీస్‌గా ఇక్కడికి వస్తదనమాట. సో, దాన్ని ఇన్ఫోలో మనం చూడొచ్చు. సో, అందుకని సెకండ్ ఫార్మ్ ఓపెన్ అవ్వగానే అలాంగ్ విత్ దట్ నాకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అవుతుంది. సో, నేను ఆ ఫార్మ్‌ని ఓపెన్ చేసేటప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నా. రీడ్ ఓన్లీ అని. సో, దీనివల్ల యూజ్ ఏంటి అంటే, మనం ఆ ఇన్ఫర్మేషన్‌ని రీడ్ చేసి ఆ ఫామ్‌లో కొన్ని ప్రాపర్టీస్ సెట్ చేసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫామ్ నుంచి ఆహ్, ఈ ఎంప్లాయీ రీడ్‌తో ఓపెన్ చేసిన ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. ఆర్ ఎంప్లాయీ ట్రాన్సాక్షన్స్ అప్డేట్ నుంచి ఓపెన్ చేసినా ఇదే ఫార్మ్ ఓపెన్ అవుతుంది. సెకండ్ ఫార్మ్. కానీ నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఆహ్, ఒక మెనూ ఐటెమ్ నుంచి ఓపెన్ చేసినప్పుడు ఆ ఫార్మ్ రీడ్ ఓన్లీలో ఉండాలి. ఇంకో మెనూ ఐటెమ్ నుంచి ఓపెన్ చేసినప్పుడు ఎడిటబుల్ ఉండాలి. సో, ఇన్ఫో రన్ చేస్తే మనకిక్కడ రీడ్ ఓన్లీ ఆప్షన్ వస్తుంది. డీబగర్ తీసేస్తున్నాను. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ ఓకే. సో, అక్కడి నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది కదా! ఎలిమెంట్ డాట్ ఆర్గ్స్ డాట్ పారం అనేది. దీన్ని యూజ్ చేసుకొని నేను ఫార్మ్ లెవెల్‌లో సమ్ చేంజెస్ చేసుకోవచ్చు. డిజైన్ చేంజెస్. ఈ మెనూ ఐటెమ్ నుంచి ఓపెన్ చేసినప్పుడు ఒక డిజైన్‌లా ఒక ప్యాటర్న్‌లో కనపడాలి. ఇంకో మెనూ ఐటెమ్ నుంచి ఓపెన్ చేసినప్పుడు ఇంకోలా కనపడాలి. అట్లాంటి ప్రాపర్టీస్ డిజైన్ చేంజెస్ ఏమైనా ఇక్కడ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇది ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను కదా! సో, ఇక్కడ కండిషన్ ఎలా పెట్టుకోవచ్చంటే ఇఫ్ ఆఫ్ ఇఫ్ ఆఫ్ ఎలిమెంట్ డాట్ ఆర్గ్స్ డాట్ పామ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్‌లో రీడ్ ఓన్లీ. ఇక్కడ ఏం వాల్యూ సెట్ చేసామో హ్యాష్‌టేగ్ అదే వాల్యూ ఇవ్వాలి. మిస్ మ్యాచ్ ఉంటే మనకి కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో, రీడ్ ఓన్లీ. సో, ఇది ఒకవేళ రీడ్ ఓన్లీ అయితే నేను ఈ ఫామ్‌లో ఉన్న ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ ఫామ్‌లో ఉన్న డేటా సోర్స్ ప్రాపర్టీస్‌ని కాల్ చేసి రీడ్ ఓన్లీ యాక్సెస్ పెడతాను. అదెట్లా అంటే మనకి నార్మల్‌గా ఫామ్‌లో ఎలో క్రియేట్, ఎలో డిలీట్, ఆహ్, ఎలో ఎడిట్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఇవి నేను డైరెక్ట్ సెట్ చేసేసాననుకోండి అవి స్టాటిక్ ఇంకా ఫిక్స్డ్ అయిపోయి ఉంటాయి. కానీ డైనమిక్‌గా అంటే ఓపెన్ చేసే టైంలో ఓపెన్ చేసిన మెనూ ఐటెమ్ బట్టి సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ చేంజ్ చేయకుండా మనం త్రూ కోడ్ చేంజ్ చేస్తాం. సో, ఇట్లా ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ అండ్ డేటా సోర్స్ ప్రాపర్టీస్ కాల్ చేసుకోవాలంటే అండర్‌స్కోర్ డీఎస్ ఇవ్వాలి. అండర్‌స్కోర్ డీఎస్ డాట్ ఆహ్, ఎలో ఎలో ఎడిట్, ఎలో ఎడిట్, ఎలో ఎడిట్ అని చెప్పి దీంట్లోకి ట్రూ ఆర్ ఫాల్స్ పాస్ చేయాలి. రీడ్ ఓన్లీ ఉంది కాబట్టి ఎలో ఎడిట్ ఫాల్స్ పెడుతున్నాను నేను. అంటే ఓన్లీ రీడ్ పర్పస్ అన్నమాట. ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎలిమెంట్ డాట్ ఆర్గ్స్ డాట్ పామ్ ఇన్ కేస్ ఇది సెకండ్ మెనూ ఐటెమ్ నుంచి ఓపెన్ అయ్యి ఉందనుకోండి. సెకండ్ మెనూ ఐటెమ్‌లో నేను సెట్ చేసుకున్న వాల్యూ ఏంటి? అప్డేట్ అని పెట్టాను. సో, అది ఎగ్జాక్ట్ ఫెచ్ అవుతది కాబట్టి దాన్ని ఇక్కడ యూజ్ చేసుకొని ఐ విల్ చేంజ్ ద డేటా సోర్స్ ప్రాపర్టీ. ఐకేసీఎస్ ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ డీఎస్ ఆహ్, దీనికైతే ఎలో ఎడిట్ ఓకే. ఈ ఫస్ట్ దానికి మేబీ ఎలో క్రియేట్, ఎలో డిలీట్ ఇవి కూడా ఫాల్స్ చేసుకోవచ్చు కావాలంటే. ఎలో క్రియేట్ కూడా ఫాల్స్ చేస్తున్నాను. సో, ఓన్లీ రీడ్ ఓన్లీ కాబట్టి క్రియేషన్, డెలీషన్ కూడా ఆప్షన్ ఉండకూడదు. సో, ఎలో క్రియేట్ ఎలో డిలీట్, ఎలో డిలీట్ ఫాల్స్. ఓకే. సేమ్ ఈ 2 ప్రాపర్టీస్ సెకండ్ మెనూ ఐటెమ్ నుంచి ఓపెన్ చేసినప్పుడు ఐ విల్ మేక్ దెమ్ ట్రూ. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ వి. ఓకే. సో, రీడ్ ఓన్లీ అండ్ అప్డేట్. సో, బేస్డ్ ఆన్ మెనూ ఐటెమ్ ఓపెన్ చేసి ఏ మెనూ ఐటెమ్‌తో అయితే ఈ ఫార్మ్‌ని ఓపెన్ చేస్తున్నానో ఆ మెనూ ఐటెమ్ నుంచి నాకిక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఈ పారామీటర్ అన్నమాట. పారామీటర్ వాల్యూ. పారం అంటే మనకి పారామీటర్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏది సెట్ చేసుంటే అది. అది రీడ్ చేసుకొని నేను ఫార్మ్ లెవెల్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ సెట్ చేసుకుంటున్నాను. ఇట్లా నేను డేటా సోర్స్ ప్రాపర్టీస్ సెట్ చేసుకోవచ్చు. కొన్ని కంట్రోల్స్‌ని ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెనూ ఐటెమ్ బటన్ ఉంది. ఇది రీడ్ ఓన్లీ ఆర్ ఎల్స్ ఇక్కడ విల్ ప్లేస్ ఏ బటన్ ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ దాంట్లో సమ్ బటన్
ప్రెజెంట్ దానికి ఏమి ఫంక్షన్ ఏం రాయట్లేదు. సమ్ టెస్టింగ్ బటన్. టెస్టింగ్ అని ఒక బటన్ క్రియేట్ చేశాను. అండ్ ఇది త్రూ కోడ్ కాల్ చేసుకోవాలంటే మనం దానికి ఎస్ అని సెట్ చేసుకోవాలి. ఆటో డిక్లరేషన్. ఓకే. సో ఈ బటన్‌ని నేను త్రూ కోడ్ కాల్ చేసుకోవచ్చు. సో బటన్ డాట్ విజిబుల్. సో రన్ టైమ్‌లో నేను దాన్ని విజిబుల్ ఫాల్స్ చేస్తున్నాను. అదే అప్డేట్ దాంట్లో అయితే ఐఎమ్ మేకింగ్ ఇట్ విజిబుల్ ట్రూ. రైట్. సో ఇప్పుడు సేమ్ ఫామ్‌ని 2 మెనూ ఐటెమ్స్‌తో ఓపెన్ చేసి డిఫరెన్స్ ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ రీడ్‌తో ఓపెన్ చేసినప్పుడు రీడ్ ఓన్లీ అనే ఇన్ఫర్మేషన్ ఈ ఫామ్‌కి పాస్ అవుతుంది. అది ఎక్కడ ఫెచ్ చేసుకుంటున్నాం మనం? ఇనిట్ మెథడ్‌లో ఫెచ్ చేసుకొని దాని ప్రకారంగా డిజైన్ చేంజెస్ అండ్ డేటా సోర్స్ మీద ఉన్న యాక్సెస్ చేంజెస్ సెట్ చేసుకుంటున్నాం. సెకండ్ వచ్చి అప్డేట్. అప్డేట్‌లో ఏ వాల్యూ పారామీటర్స్ వాల్యూలో ఏం సెట్ చేసుకున్నానో అదే పారామీటర్ ఇక్కడ పాస్ అవుతది. అది ఆర్క్స్ డాట్ పారం మెథడ్‌తో మనం ఫెచ్ చేసుకొని, ఈక్వేట్ చేసుకొని, వచ్చిన వాల్యూ అప్డేటా అని చెక్ చేసుకొని, దాన్ని బట్టి నేను డిజైన్ చేంజెస్ అండ్ డేటా సోర్స్ లెవెల్ ఎనీ చేంజెస్ మనం ఫార్మ్ లెవెల్‌లో కంప్లీట్ చేంజెస్ చేసుకోవచ్చు. ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. వాటెవర్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో ఇప్పుడు నేను రీడ్ ఓన్లీ ఫార్మ్ ఓపెన్ చేస్తున్నా. ఇఫ్ ఐ ఓపెన్ దిస్, సీ దిస్ ఫార్మ్ ఇందులో ఏ వాల్యూస్ ఎడిటబుల్ అవ్వట్లేదు. బికాజ్ నేను అక్కడ రీడ్ ఓన్లీ దాంట్లో అన్ని ఫాల్స్ చేశాను కాబట్టి ఇవేమి ఇంకా ఎడిట్ అవ్వవు. సిమిలర్లీ డిలీట్ రికార్డ్ కూడా డిజేబుల్ అయిపోయింది. అండ్ న్యూ రికార్డ్ కూడా డిజేబుల్ అయిపోయింది. బికాజ్ ఎలో క్రియేట్ ఎలో డిలీట్ కూడా ఫాల్స్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు ఇదే మెనూ ఐటమ్ సేమ్ అదే ఫామ్, వేరే మెనూ ఐటమ్ పాయింటింగ్ టు ద సేమ్ ఫామ్. ఇది కూడా ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ ఫామ్కే పాయింట్ చేస్తుంది. కానీ దీంట్లో వాల్యూ అప్డేట్ పెట్టాను. సో దాన్ని బట్టి ఇక్కడ అప్డేట్ సెక్షన్లోకి వెళ్ళి ఈ ఫామ్ ఇన్నిట్ మెథడ్లో నేను వేరే ప్రాపర్టీ సెట్ చేస్తున్నాను. సో దీని నుంచి ఓపెన్ చేస్తే సేమ్ అదే ఫామ్ ఓపెన్ అవుతుంది. కానీ ఈసారి అన్ని ఎడిటబుల్ ఉన్నాయి. అన్ని ఎడిటబుల్ ఉన్నాయి అండ్ ఆల్సో ఇది బై డిఫాల్ట్ మనం బ్యాక్ ఎండ్లో ఎలో ఎడిట్ ఫాల్స్ పెట్టాం. సో ఇది కనిపించదు. అన్ని వాల్యూస్ ఎడిటబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి నేను కావాలంటే రికార్డ్ డిలీట్ చేయొచ్చు, న్యూ రికార్డ్ కూడా క్రియేట్ చేయొచ్చు. బోత్ ఆర్ వర్కింగ్. అండ్ ఆల్సో నేను ఒక టెస్టింగ్ అనే బటన్ పెట్టాను కదా, ఆ బటన్ అప్డేట్ మెనూ ఐటమ్ నుంచి ఓపెన్ చేసినప్పుడేమో విజిబుల్ ఉంటుంది. కానీ రీడ్ ఓన్లీ నుంచి ఓపెన్ చేసినప్పుడు ఇన్విజిబుల్ ఉంటుంది. అది ఎట్లా అయిందంటే మనం ఇక్కడ ఇనిట్ మెథడ్లో ఇక్కడ విజిబిలిటీ ఫాల్స్ చేస్తాం కదా కంట్రోల్ది. సో ఆటోమేటిక్గా అది ఇన్విజిబుల్ అయిపోయింది. ఐ విల్ ఆల్సో షో దిస్ విత్ డీబగ్గర్. సో ఫస్ట్ రీడ్తో ఓపెన్ చేస్తున్నాను ఫామ్ని. ఓకే. అండ్ ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. వచ్చిన పారామీటర్ రీడ్ ఓన్లీయే కాబట్టి దానికి మ్యాచ్ అయింది. సో లోపలికెళ్ళి డేటా సోర్స్కున్న ప్రాపర్టీస్ ఎలో క్రియేట్, ఎలో డెలీట్ పెట్టుకుంది. అండ్ మనం క్రియేట్ చేసిన శాంపుల్ బటన్ విజిబిలిటీ ఫాల్స్ అయిపోయింది. సో అందుకని అది చూపించట్లేదు. సో ఇదే ఫామ్ ఇఫ్ ఐ ఓపెన్ ఇట్ ఫ్రమ్ అనదర్ మెనూ ఐటమ్, అది అప్డేట్ నుంచి ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. బికాజ్ మనం పాస్ చేసిన పారామీటర్ ఆ మెనూ ఐటెంలో సెట్ చేసిన పారామీటర్ ఏముంది, అప్డేట్ అని ఉంది. సో ఇక్కడేమో రీడ్ ఓన్లీతో మ్యాచ్ అవుతుంది. సో ఇది ఫెయిల్ అవుతుంది. ఎల్స్ ఇఫ్కి వస్తుంది. ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో లోపలికి వచ్చి ఎలో ఎడిట్, ఎలో క్రియేట్ ఇవన్నీ ట్రూ ఉన్నాయి. అండ్ ఆల్సో బటన్ కూడా విజిబిలిటీ ట్రూ పెట్టాం. సో ఆటోమేటిక్గా దీనికి ఫుల్ యాక్సెస్ వచ్చింది. సో ఇట్లా మెనూ ఐటెంలో మనము ప్రాపర్టీ సెట్ చేసుకుని ఈ ఫామ్కున్న వాల్యూస్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఫామ్ నుంచి నేను సెకండ్ చైల్డ్ ఫామ్ని ఓపెన్ చేస్తున్నాను కదా, ఇక్కడ నేను కావాలంటే 2 బటన్స్ ఇంకో మెనూ ఐటమ్ బటన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను డైరెక్ట్గా ఓపెన్ చేశాను కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఏం చేస్తాం, మెనూ ఐటమ్ బటన్ పెడతాం. మెనూ ఐటమ్ బటన్ పెట్టి ఐ నేమ్ ఇట్ యాజ్ ట్రాన్సాక్షన్స్ అప్డేట్, ఇంకోటి ట్రాన్సాక్షన్స్ రీడ్ ఓన్లీ. యూజువల్గా ఇది ఒకటే ప్లేస్లో పెడుతున్నాను కానీ మనము రియల్ టైంలో ఏంటంటే ఒక్కొక్క ఫామ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ మెనూ ఐటమ్ పెడతాం అన్నమాట బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. సో ఒక ఫామ్ని ఓపెన్ చేసే మెనూ ఐటమ్ బట్టి దాని బిహేవియర్ చేంజ్ చేయొచ్చు. అంటే దాని డిజైన్ చేంజ్ చేయొచ్చు, దాంట్లో ఉన్న ఫంక్షన్స్ చేంజ్ చేయొచ్చు, అవన్నీ మార్చొచ్చు. సో ఫస్ట్ బటన్ ఏమో అప్డేట్కి, సెకండ్ బటన్ ఏమో రీడ్ ఓన్లీకి.
సో, దీనికి టెక్స్ట్ గూడా మనం అట్లానే పెట్టుకుంటే ఫార్మ్ లెవెల్‌లో మనకి ట్రాన్సాక్షన్స్ అప్డేట్. ఫార్మ్ లెవెల్‌లో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ట్రాన్సాక్షన్స్ రీడ్ ఓన్లీ. ట్రాన్సాక్షన్స్ రీడ్ ఓన్లీ. సో, ఎప్పుడైతే నేను ఇక్కడ లేబుల్ ఇస్తానో, ఈ మెనూ ఐటెమ్‌కున్న లేబుల్ ఓవర్‌రైడ్ అయిపోతుంది. ఇందాకడ ఏమైంది? బటన్‌కి డైరెక్ట్‌గా ఎంప్లాయీ ట్రాన్సాక్షన్స్ అనే నేమ్ వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మెనూ ఐటెమ్‌కి ఏ లేబుల్ ఉందో ఆ లేబుల్ ఆటోమేటిక్‌గా బటన్‌కి వచ్చేసింది. ఎంప్లాయీ ట్రాన్సాక్షన్స్ అని. కానీ ఇప్పుడు నేను ఈ మెనూ ఐటెమ్ బటన్‌లో ఆ వచ్చిన లేబుల్‌ని ఓవర్‌రైడ్ చేస్తున్నాను. సో, లేటెస్ట్ డిజైన్ లెవెల్‌లో ఏదుంటే అదే కనిపిస్తుంది. ఇందాకడ ఎంప్లాయీ ట్రాన్సాక్షన్స్ అని కనపడింది. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ రీడ్ ఓన్లీ అని ఒక బటన్. ఇదేమో మనకి రీడ్ ఓన్లీ ఫార్మ్‌ని ఓపెన్ చేస్తుంది. నేను డీబగ్గర్ రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ దీంట్లో మనకు ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్. ఏమి క్రియేట్ చేయడానికి గాని, డిలీట్ చేయడానికి గాని ఏం పర్మిషన్స్ లేవు. సెకండ్ అదే ఫార్మ్‌కి ఇంకో మెనూ ఐటెమ్ బటను. దీని నుంచి ఓపెన్ చేస్తే అప్డేట్ యాక్సెస్. రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ బటన్స్ కూడా ఎనేబుల్, డిజేబుల్ అవుతున్నాయి. ఆహ్, ఇట్లా మల్టిపుల్ పర్మిషన్స్ ఇచ్చుకున్నాం. సో, మెనూ ఐటెమ్ ద్వారా మనం ఒక ఫార్మ్ బిహేవియర్ చేంజ్ చేయొచ్చనమాట. అట్లానే ఫ్రంట్ ఎండ్‌లో నేను మెనూ ఐటెమ్‌ని 2 ప్లేసెస్‌లో మెయింటైన్ చేస్తా. ఒకటేమో అకౌంట్స్ పేయబుల్‌లో, ఇంకోటి అకౌంట్ రిసీవబుల్‌లో ఇక్కడే 2 సెక్షన్స్‌లో మెయింటైన్ చేస్తాను. ఒకటేమో రీడ్ ఓన్లీ యాక్సెస్, ఇంకోటేమో ఫుల్ యాక్సెస్. మరి 2 మెనూ ఐటెమ్స్ పెడితే ఎండ్ యూజర్‌కి ఏంటి దానివల్ల యూజ్? ఇదైనా ఓపెన్ చేస్తాడు, ఇదైనా ఓపెన్ చేస్తాడు. ఫుల్ యాక్సెస్ వస్తది కదా! ఏంటి యూజ్ అంటే, మనకి మెనూ ఐటెమ్స్‌ని యూజ్ చేసే సెక్యూరిటీ రోల్స్ సెట్ చేస్తాం. ఈ మెనూ ఐటమ్స్‌ది మెయిన్ తర్వాత ఉండే యూసేజ్ ఇంకోటేంటి అంటే సెక్యూరిటీ రోల్స్. సెక్యూరిటీ రోల్స్ అనేది ఆహ్, ఇది మనకి సెపరేట్ సెషన్‌లో క్లియర్‌గా డీటెయిల్‌గా వస్తుంది. ఇందులో రోల్స్, డ్యూటీస్, ప్రివిలేజెస్ అని ఉంటాయి. ఈ ప్రివిలేజెస్‌లో మనకి ఎంట్రీ పాయింట్స్ అని ఉంటుంది. దాన్ని ఈ మెనూ ఐటమ్స్‌కే మనం లింక్ చేస్తామనమాట. ఏ మెనూ ఐటమ్‌కి లింక్ చేయాలి అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ దానికి యాక్సెస్ ఏమివ్వాలి? డెలీట్ యాక్సెస్ ఇవ్వాలా? ఫుల్ యాక్సెస్ ఇవ్వాలా అని. ఈ సెక్యూరిటీ రోల్స్ బ్రీఫ్‌గా చెప్పాలంటే, ఇప్పుడు నాకు సిస్టమ్ అడ్మిన్ రోల్ ఉంది. సిస్టమ్ అడ్మిన్ రోల్ ఉంది కాబట్టి నాకు అన్ని మాడ్యూల్స్ కనపడుతున్నాయి. అన్ని మాడ్యూల్స్ కనపడుతున్నాయి. ఏ మాడ్యూల్‌కెళ్ళినా నాకు అన్ని ఫార్మ్స్ కనపడుతున్నాయి. కానీ ఎ ఆహ్, రియల్ టైమ్‌లో ఏంటంటే ఎండ్ యూజర్స్ యూజ్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ దేర్ రోల్. ఇప్పుడు ఒక మేనేజర్ అనుకోండి. ఒక ఫినాన్స్ మేనేజర్ అయితే తనకి అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్, జనరల్ లెడ్జర్ కనపడతాయి. అంటే అక్కడ సెట్ చేసిన దాన్ని బట్టి. నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఒక మేనేజర్ అయితే కొన్ని మాడ్యూల్స్ కనపడతాయి. ఇఫ్ హి ఈస్ ఏ హెచ్ఆర్ఎం మేనేజర్, హెచ్ఆర్ఎం మాడ్యూల్ కనపడుతుంది తనకి. అండ్ ఈవెన్ అకౌంట్స్ పేయబుల్స్‌లోకొస్తే గూడా మేనేజర్ అయితే హి విల్ ఓన్లీ హావ్ యాక్సెస్ టు సమ్ ఆఫ్ దీస్ ఫార్మ్స్. అన్ని ఫార్మ్స్ యాక్సెస్ చేయలేరనమాట. కొన్ని ఫార్మ్స్ వరకే యాక్సెస్ ఇవ్వచ్చు మనం. ఎందుకంటే తన వర్క్ ఓన్లీ వెండార్స్ క్రియేట్ చేయడం ఆర్ పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేయడం అక్కడి వరకే ఉంటుంది ఆ మేనేజర్‌కి. అదే అదే రోల్‌లో ఒక డైరెక్టర్ ఉన్నాడనుకోండి. డైరెక్టర్స్ కొన్ని ఎంక్వైరీస్ చేయొచ్చు, పీరియాడిక్ సెట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఏమైనా రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. అలాంటివి ఉన్నాయనుకోండి. తనకి అవన్నీ యాక్సెస్ ఇస్తాం. ఇలాంటి యాక్సెస్ ఎవరికి ఏ యాక్సెస్ ఇస్తామో, ఆ యాక్సెస్ బట్టే వాళ్ళకి ఆ ఆ మెనూ ఐటెమ్స్ మాత్రమే కనపడతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్‌కి కొన్ని ఫార్మ్స్ కనపడతాయి. క్లర్క్ అయితే కొన్ని, ఇంటర్న్ ట్రైనీ అయితే ఒకటి, డైరెక్టర్స్‌కి వేరేలా ఉంటాయి. సీఈఓకి వేరేలా కనపడతాయి. అడ్మిన్స్‌కి వేరేలా కనపడతాయి. అట్లా అందరికి అన్ని ఫార్మ్స్ ఆప్షన్స్ ఇచ్చేయరన్నమాట. అన్ని మెనూ ఐటెమ్స్ ఆప్షన్స్ ఇవ్వం డైరెక్ట్‌గా. ఓన్లీ లిమిటెడ్ యాక్సెసే ఉంటుంది. బికాజ్ అప్లికేషన్‌లో అన్ని ఫీచర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు గదా! ఒక క్లర్క్‌కి సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ఆర్ ప్రాజెక్ట్ మాడ్యూల్‌లో పనే ఉండదు. సో, తనకి ఈ మాడ్యూల్ కనిపించకూడదు. అండ్ ఆ మాడ్యూల్‌లోకొచ్చినా గూడా అందులో అన్ని ఫార్మ్స్ తనకి యాక్సెస్ ఉండకూడదు. ఇవన్నీ ఎలా సెట్ చేస్తామంటే సెక్యూరిటీ రోల్స్ యూజ్ చేసి సెట్ చేస్తాం. అండ్ ఆ సెక్యూరిటీ రోల్స్ సెట్ చేసేటప్పుడు మనం మెయిన్ పాయింట్ చేసేది ఈ మెనూ ఐటెమ్స్‌కే. మెనూ ఐటెమ్స్ ద్వారానే సెక్యూరిటీ రోల్స్ ఇస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్‌కి ఆహ్, ఈ రీడ్ అప్డేట్ అప్డేట్ ఇస్తాం. క్లర్క్‌కేమో ఓన్లీ రీడ్ మెనూ ఐటెమ్‌కే యాక్సెస్ ఇస్తాం. సో, అప్పుడు క్లర్కొచ్చి ఈ రీడ్ మెనూ ఐటెమ్ మాత్రమే చూడగలుగుతాడు.
మేనేజర్ వచ్చి అప్డేట్ మెనూ ఐటెమ్ కూడా చూడగలుగుతాడు. దీని గురించి డీటెయిల్‌గా మీకు సెక్యూరిటీ రోల్స్‌లో తెలుస్తుంది. సో, అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైప్ ఆఫ్ మెనూ ఐటెమ్ వస్తుంది. ఓపెన్ చేసేది ఒకటే ఫార్మ్. ఓపెన్ చేసేది ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ ఫార్మే. కానీ క్లర్క్ ఓపెన్ చేసినప్పుడు ఓన్లీ రీడ్ ఓన్లీ పర్మిషన్ వస్తుంది. కానీ మేనేజర్ ఓపెన్ చేసినప్పుడేమో అప్డేట్ పర్మిషన్. హి ఈస్ ఏబుల్ టు చేంజ్ ద వాల్యూస్ అన్నమాట. సో, అట్లా మనము డిఫరెంట్ యాక్సెస్ లెవెల్స్ సెట్ చేయగలుగుతున్నాం. ఈ మెనూ ఐటెమ్స్‌ని యూజ్ చేసి. అండ్ ఆల్సో అందులో పారామీటర్స్‌ని సెట్ జేసి, మనము ఇక్కడ త్రూ కోడింగ్ దాని డిజైన్ చేంజెస్ అవన్నీ మారుస్తున్నామనమాట. ఒక డైరెక్టర్ ఓపెన్ చేస్తే ఒకలా కనిపించాలి. ఆర్ ఒక మేనేజర్ ఓపెన్ చేస్తే ఒకలా కనపడాలి. అట్లా మనకి ఎండ్ యూజర్ నుంచి రిక్వైర్మెంట్స్ వస్తాయి. ఎలా ఉండాలి డిజైను? ఎవరికి యాక్సెస్ ఉండాలి? మనం ఏ కొత్త ఫార్మ్ క్రియేట్ చేసినా గూడా, ఆ కొత్త ఫార్మ్‌కి ఎవరెవరికి యాక్సెస్ ఉండాలి? ఏ రోల్స్‌కి యాక్సెస్ ఉండాలి అనేది సెట్ జేస్తాం. అదెక్కడుంటుందంటే మనకి సిస్టమ్ అడ్మిన్‌లో యూజర్స్ అని ఉంటుంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్‌కెళ్తే యూజర్స్‌లో మనకి అందరు యూజర్స్ కనపడతారు. అంటే ఈ అప్లికేషన్‌ని యూజ్ చేస్తున్న యూజర్స్ లిస్ట్ అంతా ఉంటుందన్నమాట. డొమైన్‌లో ఉన్న యూజర్స్ అందరూ ఉంటారు. ఇది టెస్ట్ అప్లికేషన్ కాబట్టి మనకిక్కడ ఓన్లీ ఒకటే రికార్డ్ కనపడుతుంది. కానీ రియల్ టైమ్ మీకు మీ ఆర్గనైజేషన్‌లో ఎంతమంది ఎంప్లాయీస్ ఈ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరి నేమ్స్ ఉంటాయి లైన్‌గా. అండ్ వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అండ్ అది ఆ ఎంప్లాయీ ఐడీది రికార్డ్ ఓపెన్ చేస్తే డీటెయిల్స్ పేజ్‌లో మనకి అసైన్ రోల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అసైన్ రోల్స్ అని. ఇక్కడ అసైన్ రోల్స్‌లోకెళ్ళి మనం రోల్స్ సెలెక్ట్ చేసుకుంటాం. మేనేజరా ఆర్ బయింగ్ ఏజెంటా డిఫరెంట్ డిఫరెంట్ చాలా రోల్స్ ఉంటాయి. కావాలంటే కొత్త రోల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఆ రోల్స్ బట్టి వాళ్ళకి మెనూ ఐటెమ్స్‌కి యాక్సెస్ వస్తుంది. ఒక మేనేజర్‌కి ఇన్ని మెనూ ఐటెమ్స్ యాక్సెస్ వస్తది. అండ్ ఆ మెనూ ఐటెమ్స్ ఎనకాల ఏముంటాయి? ఫార్మ్స్, రిపోర్ట్స్ సమ్ ప్రాసెసెస్ రన్ బేస్ బ్యాచ్ కానీ, క్లాసెస్ కానీ ఉంటాయన్నమాట. సో, దాన్ని బట్టి మనము బ్యాక్ ఎండ్‌లో ఉన్న అన్నిటికి యాక్సెస్‌ని మెయింటైన్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ ద మెనూ ఐటెమ్ అండ్ రో. ఫస్ట్ అయితే ఫా ఈ బ్యాక్ ఎండ్‌లో క్రియేట్ చేసిన ఫార్మ్స్‌కి, రిపోర్ట్స్‌కి అండ్ క్లాసెస్‌కి ఫస్ట్ మెనూ ఐటెమ్స్‌ని క్రియేట్ చేస్తున్నాం. మెనూ ఐటెమ్ ద్వారానే ఎండ్ యూజర్ దాన్ని యాక్సెస్ చేయగలుగుతాడు. అది ఫస్ట్ మనం డిస్కస్ చేసింది. సెకండ్ ఈ మెనూ ఐటెమ్స్ ద్వారా సెక్యూరిటీ రోల్స్‌లో మనము ఎవరెవరికి ఏ మెనూ ఐటెమ్‌కి యాక్సెస్ ఉండాలి. అంటే మెనూ ఐటెమ్‌కి యాక్సెస్ అంటే డైరెక్ట్‌లీ ఫార్మ్‌కి యాక్సెస్ అన్నమాట. ఎవరికి ఈ మెనూ ఐటెమ్‌కి యాక్సెస్ ఉండాలి. ఏ ఈ రోల్‌కి ఆహ్, ఈ పర్టిక్యులర్ క్లాసెస్‌కి యాక్సెస్ ఉండాలి. అట్లా మెనూ ఐటెమ్స్ ద్వారా సెట్ చేస్తామన్నమాట సెక్యూరిటీ రోల్స్. అలా ఫర్దర్‌గా ఈ మెనూ ఐటెమ్స్ అనేవి సెక్యూరిటీ రోల్స్ సెట్ చేసుకోవడానికి గూడా యూజ్ అవుతుంది. అది మీకు సెక్యూరిటీ రోల్స్ సెషన్‌లో క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనం మెనూ ఐటెమ్ ప్రాపర్టీస్‌లో క్లియర్‌గా ఏమేమి యూజ్ చేసాం? లేబుల్ యూజ్ చేసాం. లేబుల్ ఏది యూజ్ చేస్తే అదే ఫ్రంట్ ఎండ్‌కొస్తుంది మనకి. ఫ్రంట్ ఎండ్‌లో పెట్టుకుంటే.